ఓకే, ఇప్పుడు మోడల్ 3 చూడండమ్మా. ఈ మోడల్ స్పెషల్ కొంచెం జాగ్రత్తగా చూడండి. ఒకసారి 3 మోడల్స్ కంపారిజన్లో చెప్తాను, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. చూడండి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్. ఐ ఆమ్ ద ఫ్యాటెస్ట్ మ్యాన్. చూడండి ఇక్కడ I am one of the fattest men. చూడండి ఇక్కడ ఏఎన్ ఈఎన్ అంటే ఈ సెకండ్ మోడల్. ఇప్పుడు చూడండి ఫస్ట్ మోడల్ లాగే ఉంటుంది. నాట్ ద ఫ్యాటెస్ట్ ఆఫ్ ఆల్ మెన్. జాగ్రత్తగా వినండి. వెర్బ్ పక్కన ద ఫ్యాటెస్ట్, వన్ ఆఫ్ ద ఫ్యాటెస్ట్. ఇప్పుడు కొత్తగా ఇది చూడండి, అంటే ఫస్ట్ మోడల్కి నాట్ చేరిస్తే ఇది వస్తుంది. చూడండి ఫస్ట్ మోడల్కి నాట్ వస్తుంది అన్నమాట. ద ఫ్యాటెస్ట్, నాట్ ద ఫ్యాటెస్ట్ అంతే. అంటే ఫస్ట్ మోడల్కి ఇది థర్డ్ మోడల్. ఇప్పుడు నేను చెప్పబోతుంది థర్డ్ మోడల్. కాకపోతే మీకు కంపారిజన్లో చెప్తే ఈజీగా ఉంటుంది, అందుకని 3 చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ I am the fattest man, superlative degree. I am one of the fattest man, superlative degree. I am not the fattest man, superlative degree. 3 సూపర్లేటివ్లే. అంటే సూపర్లేటివ్లో 3 రకాలు ఉంటాయి. ఏంటి? ద ఈఎస్టీ, వన్ ఆఫ్ ది ఈఎస్టీ, నాట్ ద ఈఎస్టీ. అదనమాట. ద ఈఎస్టీ, వన్ ఆఫ్ ది ఈఎస్టీ 2 అయిపోయి. ఇప్పుడు కొత్తగా నాట్ ద ఈఎస్టీ అంటే ఫస్ట్ మోడల్కి నాట్ అదనంగా చేరుస్తాం అంతే. ఫస్ట్ మోడల్కి నాట్ చేరిస్తే థర్డ్ మోడల్. అందుకని ఆ సూపర్లేటివ్ నెగిటివ్ అనమాట. ఫస్ట్ మోడల్కి నెగిటివ్ వాక్యం, ఫస్ట్ మోడల్లో పాజిటివ్ ఉంటుంది, సెకండ్ మోడల్లో నెగిటివ్ వాక్యం ఉంటుంది. సేమ్. అయితే కంపారిటివ్లు ఎలా రాస్తున్నామో ఒకసారి చూడండి. దీనికి కంపారిటివ్ పట్టుకుంది కదా మన దగ్గర. ఇక్కడ ఫ్యాటెస్ట్ కదా. ఇక్కడ చూడండి ఐ యామ్ ఫ్యాటర్. థర్డ్ మోడల్ అంటే ఫస్ట్ మోడల్కి నెగిటివ్ అంతే. చూడండి 3 ఒకలాగా వచ్చాయి, గమనించండి. ఫస్ట్ మోడల్ ఫ్యాటర్, సెకండ్ మోడల్ ఫ్యాటర్, థర్డ్ మోడల్ ఫ్యాటర్. ఇది నెగిటివ్తో ఫ్యాటర్. థర్డ్ మోడల్లో నెగిటివ్ ఉంది కానీ నెగిటివ్తో ఫ్యాటర్. అన్నిటికీ ధ్యాన్ కంపల్సరీ. కంపారిటివ్ అంటే ధ్యాన్ ఉండాలి కదా, ధ్యాన్ ఉండాలి, అన్నిటికీ ధ్యాన్ ఉండాలి. ఇక్కడ ఏం చెప్పామండి? ఎనీ అదర్ చెప్పాం. ఫస్ట్ మోడల్లో ధ్యాన్ ఎనీ అదర్, సెకండ్ మోడ్లో ధ్యాన్ మెనీ అదరు, థర్డ్ మోడ్లో ధ్యాన్ సమ్ అదరు. అది డిఫరెన్స్. 3 కంపారిటివ్లు చూడండి. ఇక్కడ ధ్యాన్ ఎనీ అదరు, ధ్యాన్ మెనీ అదరు, ధ్యాన్ సమ్ అదరు. ఇక్కడ స్పెషల్ నాట్ ఉంటుంది. చూడండి ఇక్కడ మ్యాన్ సింగులర్, ఇక్కడ మెన్ ప్లోరల్, ఇక్కడ కూడా మెన్ ప్లోరల్. ఇది కంపారిటివ్ డిగ్రీ అండి. కంపారిటివ్ డిగ్రీ అనమాట. కంపారిటివ్ డిగ్రీ చూడండి. అంటే ఇప్పుడు ఫస్ట్ మోడల్లో ద ఈఎస్టీ, ధ్యాన్ ఎనీ అదరు. సెకండ్ మోడల్లో వన్ ఆఫ్ ద ఈఎస్టీ, ధ్యాన్ మెనీ అదరు. థర్డ్ మోడల్లో నాట్ ద ఈఎస్టీ, ధ్యాన్ సమ్ అదరు. నాట్ వచ్చినప్పుడు కంపారిటివ్లో ధ్యాన్ సమ్ అదరు. ఇంకా పాజిటివ్, దీనికి ఏం చెప్పాము? నో అదర్తో చెప్పాము. ఇక్కడ వెరీ ఫ్యూతో చెప్పాము. చూడండి డిఫరెన్స్. ఇక్కడ నో అదర్తో స్టార్ట్ అవుతుంది, ఇక్కడ వెరీ ఫ్యూతో స్టార్ట్ అవుతుంది. అర్థమైందండి? ఇప్పుడు ఇక్కడ చూడండి సమ్. ఇప్పుడు చూడండి ఇక్కడ నో అదర్ రాసాక ఎక్స్ట్రా పార్ట్ రాయాలి. పాజిటివ్ డిగ్రీ రాసినప్పుడు మనం ఏం చేస్తున్నాం? నో అదర్ రాసి ఎక్స్ట్రా పార్ట్ మ్యాను, ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ మెన్ను, ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ మెన్ను. ఇక చూడండి ఇక్కడ నో అదర్ మ్యాన్, ఇక్కడ వెరీ ఫ్యూ మెన్, సమ్ మెన్. మ్యాన్ కాబట్టి ఈజ్ అండి, మెన్ కాబట్టి ఆర్ అండి, మెన్ కాబట్టి ఆర్ అండి. ఇక్కడ చూడండి నో అదర్ మ్యాన్ ఈజ్, ఇక్కడ వెరీ ఫ్యూ మెన్ ఆర్,
ఎందుకంటే మెన్కి మ్యాన్కి డిఫరెన్స్ ఉందని చెప్పాను. ఇది సింగులర్ ఈజ్, ఇది ప్లూరల్ కాబట్టి ఆర్, ఇది ప్లూరల్ కాబట్టి ఆర్. మరి ఈ మోడల్లో నాట్ ఉంటుంది. ఎక్కడ? సూపర్లేటివ్లో నాట్ ఉంటుంది, కంపారిటివ్లో నాట్ ఉంటుంది, కానీ పాజిటివ్లో అట్లీస్ట్ అనే పదం వస్తుంది. అందుకే గుర్తుపెట్టుకో, సమ్ ఆర్ అట్లీస్ట్ అనమాట. ఇక్కడ సమ్ ఆర్ అట్లీస్ట్, సమ్ ఆర్ అట్లీస్ట్, ఇక్కడ పాజిటివ్ డిగ్రీ సమ్ ఆర్ అట్లీస్ట్ వస్తుంది. ఓకే, వెర్బ్ అయిపోయిన వెంటనే 2 బాడీ గార్డులు రావాలండి. 2 బాడీ గార్డులు రావాలి. ఇగోండి, యాజ్ ఫ్యాట్ యాజ్, ఇక్కడ అలాగే సో ఫ్యాట్ యాజ్, ఇది సో ఫ్యాట్ యాజ్, ఇక్కడ అలాగే యాజ్ ఫ్యాట్ యాజ్, యాజ్ ఫ్యాట్. ఈ 2 పాజిటివ్ సెన్స్ అనమాట, నాట్ నెగిటివ్ వర్డ్స్ ఉండవు, అందుకే యాజ్ యాజ్ వస్తుంది. ఇది నో అనే పదం వచ్చింది కాబట్టి సో యాజ్ వస్తుంది. సో ఫ్యాట్ యాజ్, యాజ్ ఫ్యాట్ యాజ్. సబ్జెక్ట్ ఐ కదా, ఇక్కడికి వచ్చేస్తుంది ఐ, ఇక్కడ కూడా ఐ, ఇక్కడ కూడా ఐ. ఇదేనండి 3 మోడల్కి డిఫరెన్స్. కాకపోతే ఎక్స్ట్రా పార్ట్ ఏమి ఇవ్వలేదు, మ్యాన్ ఒకటే ఇచ్చాను నేను. ఎక్స్ట్రా పార్ట్ ఇంక మనం చూసుకోవాలి. ఇవన్నీ మోడల్ 1, మోడల్ 2, మోడల్ 3. మోడల్ 1లో చూడండి ఒకసారి, ద ఈఎస్టీ, వన్ ఆఫ్ ద ఈఎస్టీ, నాట్ ద ఈఎస్టీ. సూపర్లేటివ్లు దాన్ ఎనీ అదరు, దాన్ మెనీ అదరు, దాన్ సమ్ అదరు. ఇక్కడ నో అదరు, వెరీ ఫ్యూ, సమ్ ఆర్ అట్లీస్ట్, సమ్ ఆర్ అట్లీస్ట్. ఇది మోడల్ 3. అంటే ఇప్పుడు మనం మోడల్ 3 మీద వర్క్ చేద్దాం. అయితే ఇలాగ ఎందుకు చెప్పానంటే మనకు అర్థమవుతాయి అన్నమాట. మోడల్ 3లో ఒకసారి వినండి, మోడల్ 1 సూపర్లేటివ్, మోడల్ 3 సూపర్లేటివ్, సేమ్ టు సేమ్. ఒక్క నాట్ ఉంటుంది దీనికి, దానికి ఉండదు. చూడండి, కంపేరిటివ్లో నాట్ వస్తుంది, ఎనీ అదర్ ప్లేస్లో సమ్ అదర్ వస్తుంది. పాజిటివ్లో సమ్తో స్టార్ట్ అయ్యి ఎక్స్ట్రా పార్ట్ రాసి సమ్ ఆర్ అట్లీస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మధ్యలో ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది, సమ్ ఆర్ అట్లీస్ట్. ఇప్పుడు ఈ మోడల్ 3 మీద ఒక 4-5 వాక్యాలు రాద్దాం. ఓకే, ఈ మోడల్ 3లో ఒకసారి మనం చూద్దాం. సూపర్లేటివ్ నాట్ ద ఈఎస్టీ, కంపేరిటివ్ నాట్ దాన్ సమ్ అదర్, పాజిటివ్ సమ్ ఆర్ అట్లీస్ట్. ఇప్పుడు చూడండి, ఉమా ఈజ్ నాట్ ద మోస్ట్ కరేజియస్ ఆఫ్ ఆల్ గర్ల్స్ ఇన్ ద రూమ్. చూడండి, ఇక్కడ అడ్జెక్టివ్ కరేజియస్ అండి, దాని 3 ఫామ్ చూడండి. కరేజియస్, మోర్ కరేజియస్, మోస్ట్ కరేజియస్ కదా. కరేజియస్, మోర్ కరేజియస్, మోస్ట్ కరేజియస్. అంటే ఇక్కడ కరేజియస్, మోర్ కరేజియస్, మోస్ట్ కరేజియస్. ఇక్కడ మోస్ట్ కరేజియస్ ఇచ్చాం అంటే సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది. మరి దీన్ని కంపారిటివ్ డిగ్రీలోకి మార్చుకోవాలి, పాజిటివ్ డిగ్రీలోకి మార్చుకోవాలి. మరి కంపారిటివ్లోకి మార్చుకోవాలంటే ఏం రావాలి? మోర్ కరేజియస్ రావాలి. అంటే కరేజియస్కి మోర్ పెట్టుకోవాలి. ఓకే, అందుకని కంపారిటివ్ రాస్తున్నా చూడండి. ఉమా ఈజ్ నాట్ సేమ్ అనండి. సూపర్లేటివ్, కంపారిటివ్, సబ్జెక్టివ్, వెర్బ్ విషయాలు ఏ మార్పులు ఉండవండి, నాట్ కూడా అలాగే వచ్చేస్తుందండి. అప్పుడు మోర్ కరేజియస్, మోర్ కరేజియస్. అప్పుడు దాన్ సమ్ అదర్ రాయాలి మిషన్. సమ్ అదర్, ఇక్కడ దాన్ సమ్ అదర్ అనమాట. ఒకసారి చూడండి, ఫస్ట్ మోడ్లో దాన్ ఎనీ అదర్, సెకండ్ మోడ్లో దాన్ మెనీ అదర్, థర్డ్ మోడ్లో దాన్ సమ్ అదర్. ఎనీ అదరు, మెనీ అదరు, సమ్ అదరు. నెగిటివ్ వచ్చినప్పుడు సమ్ అదర్ వస్తుంది. సమ్ అదర్. ఇక్కడ ఆఫ్ ఆల్ ఓన్లీ సూపర్లేటివ్కే. గర్ల్స్ ఇన్ ద రూమ్, ఇది కంపారిటివ్ డిగ్రీ. మరి పాజిటివ్ డిగ్రీలో ముందు సమ్ రాయాలి. చూడండి, ముందు సమ్ రాయాలి. చూడండి, ఫస్ట్ దానికైతే నో అదర్ రాయాలి, సెకండ్ దానికైతే వెరీ ఫ్యూ రాయాలి, ఇక్కడైతే సమ్ రాయాలి. సమ్ రాసాక ఎక్స్ట్రా పార్ట్, ఎక్కడైనా అదే రూల్ అండి. సమ్ రాయాలి, ఎక్స్ట్రా పార్ట్ రాయాలి. ఎక్స్ట్రా పార్ట్ అంటే గర్ల్స్ ఇన్ ద రూమ్, గర్ల్స్ ఇన్ ద రూమ్, సమ్ గర్ల్స్ ఇన్ ద రూమ్. అప్పుడు
ఆర్ అట్లీస్ట్ రాయాలి. ఆర్ అట్లీస్ట్ కంపల్సరీ, ఇక్కడ ఆర్ అట్లీస్ట్ కంపల్సరీ అన్నిట్లో ఉంటుంది. ఏ పాజిటివ్ అయినా ఆర్ అట్లీస్ట్ వస్తుంది. సమ్మార్ అట్లీస్ట్ గుర్తుపెట్టుకోండి. సమ్ అండర్లైన్ సమ్మార్ అట్లీస్ట్ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ పాజిటివ్ అనేసరికి. అయిపోయింది కదా. అట్లీస్ట్ 2 బాడీ గార్డులు రావాలి. బాడీ గార్డులు ఇక్కడ యాజ్ అండి, యాజ్ కరేజియస్, యాజ్ లాస్ట్లో సబ్జెక్ట్ ఉమా తీసుకురావాలి. ఉమా ఇది పాజిటివ్ డిగ్రీ అనమాట. చూడండి ఇక్కడ సమ్ గర్ల్స్ ఇన్ ద రూమ్ ఆర్ అట్లీస్ట్ యాజ్ కరేజియస్ యాజ్ ఉమా. ఓకే, మరొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. హీ ఈజ్ బ్రావర్, సారీ హీ ఈజ్ నాట్ బ్రావర్, నాట్ బ్రావర్ దాన్ some other persons in the city. ఇది కంపారిటివ్ డిగ్రీ అండి. కారణం ధ్యాన్ వచ్చింది, ధ్యాన్ సమ్మతం వచ్చింది కాబట్టి కంపారిటివ్ డిగ్రీ. నాట్ కూడా వస్తుంది. హీ ఈజ్ నాట్ బ్రావర్, మా బ్రేవ్, బ్రావర్ బ్రేవెస్ట్, బ్రేవ్ పాజిటివ్ డిగ్రీలో రాయాలి. బ్రేవ్, బ్రావర్ కంపారిటివ్ డిగ్రీలో రాయాలి. బ్రేవెస్ట్ సూపర్లేటివ్ డిగ్రీలో రాయాలి. బ్రేవ్, బ్రావర్, బ్రేవెస్ట్. మరి ఇక్కడ మనము బ్రావర్ ఇచ్చాము అంటే కంపారిటివ్ ఇచ్చాము. కంపారిటివ్ చెప్పడానికి బ్రావర్ కనిపిస్తుంది, ధ్యాన్ కనిపిస్తుంది కాబట్టి ఇది కంపారిటివ్ డిగ్రీ అనమాట. ఓకే, దీన్ని సూపర్లేటివ్లోకి మార్చుకుందాం. సూపర్లేటివ్లో మార్చుకోవాలంటే అండి ఉమా అలాగే అనమాట. ఇక్కడ హీ ఈజ్ నాట్ రావాలి. ఈ మోడల్లో సూపర్లేటివ్ ఫస్ట్ మోడల్ లాగే ఉంటుంది, నాట్ ఎక్స్ట్రా అంతే. ఫస్ట్ మోడల్కి నాట్ పెడితే థర్డ్ మోడల్ కాబట్టి ద బ్రేవెస్ట్, ద బ్రేవెస్ట్. ఇక్కడ ఆఫ్ ఆల్ వస్తుంటుందండి ఓన్లీ సూపర్లేటివ్లో. ఆఫ్ ఆల్ పర్సన్స్ ఇన్ ద సిటీ, సూపర్లేటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. ఓకేనండి. ఇంకా పాజిటివ్ డిగ్రీలోకి వస్తాం. పాజిటివ్ డిగ్రీలో చూడండి సమ్మార్ అట్లీస్ట్ రావాలని చెప్పాను. సమ్ రాయాలి. పాజిటివ్ డిగ్రీ చూడండి సమ్ రాయాలి. ఎక్స్ట్రా పార్ట్ రాయాలి అంటే పర్సన్స్ ఇన్ ద సిటీ, పర్సన్స్ ఇన్ ద సిటీ. అప్పుడు ఆరు అట్లీస్ట్ వస్తుంది అనమాట. ఆరు అట్లీస్ట్. అట్లీస్ట్ ఏమో నాటుకు బదులు అనమాట, నాటుకు బదులు. ఇక్కడ నాటు ఉంటుందండి, 2 డిగ్రీల్లో నాటు ఉంటుంది. సూపర్లేట్లో నాటు ఉంటుంది, కంపారిటివ్లో నాటు ఉంటుంది. కానీ పాజిటివ్లో నాట్ తీసేసి అట్లీస్ట్ రాయాలి. అప్పుడు 2 బాడీ గార్డులు యాజ్ బ్రేవ్ యాజ్, 2 బాడీ గార్డులు యాజ్ బ్రేవ్ యాజ్. లాస్ట్లో హీ, ఇదే పాజిటివ్ డిగ్రీ అనమాట. చూడండి ఇది 2వ ఎగ్జాంపుల్. చూడండి మరొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. చూడండి సమ్ బుక్స్ in the library are at least as useful as this, చూడండి సమ్ బుక్స్ ఇన్ ద లైబ్రరీ ఆర్ అట్లీస్ట్ యాజ్ యూజ్ఫుల్ యాజ్ దిస్. మరి ఇక్కడ సమ్మార్ అట్లీస్ట్ వచ్చింది, యాజ్ కూడా వచ్చింది కాబట్టి ఇది పాజిటివ్ డిగ్రీ అనమాట. ఇది పాజిటివ్ డిగ్రీలో ఉంది కాబట్టి ఇప్పుడు మనం కంపారిటివ్లోకి రాసుకోవచ్చు, సూపర్లేటివ్లోకి మార్చుకోవచ్చు. అట్లీస్ట్ వచ్చింది కాబట్టి నాట్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నాట్ వస్తుంది, సూపర్లేటివ్లో నాట్ వస్తుంది, కంపారిటివ్లో నాట్ వస్తుంది. ఇంకోటి పాజిటివ్ డిగ్రీలో సబ్జెక్ట్ చివరిలో ఉంటుంది. ఎవరు ఆ సబ్జెక్ట్? దిస్. అందుకే దిస్ తీసుకొస్తాము. ఈజ్ ఉండాలి, నాట్ ఉండాలి. ఏ డిగ్రీ అయినా చూడండి ఇక్కడ 2 రాస్తున్నాను. కంపారిటివ్ అయినా దిస్ ఈజ్ నాటే, దిస్ ఈజ్ నాటే, 2 ఒకలాగే స్టార్ట్ అవుతాయి. అంటే పాజిటివ్ డిగ్రీలో ఆఖరిలో ఉన్న సబ్జెక్ట్ తీసుకురావాలి ఇక్కడికి. వెర్బ్ దిస్ కాబట్టి ఈజ్ వస్తుంది. తర్వాత ఈ మోడల్లో కంపల్సరీ నాట్ ఉంటుంది. అట్లీస్ట్ వచ్చిందంటే కంపారిటివ్లో నాట్ ఉంటుంది, పాజిటివ్లో నాట్, సూపర్లేటివ్లో నాట్ ఉంటుంది. చూడండి నాట్ వచ్చాక దా వస్తే సూపర్లేటివ్ అనమాట. దా. ఇంతకీ యాడ్వర్బ్ ఏది ఇక్కడ?
యూజ్ఫుల్, అదే అడ్జెక్టివ్. యూజ్ఫుల్ కదా, మోర్ యూజ్ఫుల్, మోస్ట్ యూజ్ఫుల్. యూజ్ఫుల్ అనేది మోనోసిలబిక్ వర్డ్ కాదు, అందుకే మోర్ మోస్ట్ చేస్తాం. సూపర్లేటివ్ కాబట్టి నాట్ ద మోస్ట్ యూజ్ఫుల్, నాట్ ద మోస్ట్ యూజ్ఫుల్, నాట్ ద మోస్ట్ యూజ్ఫుల్. చూడండి, దిస్ ఈజ్ నాట్ ద మోస్ట్ యూజ్ఫుల్. ఓకే, ఎక్స్ట్రా పార్ట్ రాయాలి. దిస్ ఈజ్ నాట్ ద మోస్ట్ యూజ్ఫుల్ ఆఫ్ ఆల్ బుక్స్ ఇన్ ద లైబ్రరీ, ఆఫ్ ఆల్ బుక్స్ ఇన్ ద లైబ్రరీ. ఎక్స్ట్రా పార్ట్ అండి, లైబ్రరీ. ఇది సూపర్లేటివ్ డిగ్రీ అండి, ఇది సూపర్లేటివ్ డిగ్రీ అనమాట. చూడండి, మరి కంపేరిటివ్లోకి వచ్చాము. దిస్ ఈజ్ నాట్ మోర్ యూజ్ఫుల్, దిస్ ఈజ్ నాట్ మోర్ యూజ్ఫుల్ దాన్ సమ్ అదర్ అండి. ఇక్కడ దాన్ సమ్ అదర్, దాన్ సమ్ అదర్, సమ్ అదర్ బుక్స్ ఇన్ ద లైబ్రరీ, బుక్స్ ఇన్ ద లైబ్రరీ. ఇది కంపారిటివ్ డిగ్రీ అనమాట. దాన్ సమ్ అదర్ గుర్తుపెట్టుకోండి. మూడో మోడల్లో నాట్ ద ఈఎస్టీ, నాట్ దాన్ సమ్ అదర్, సమ్ ఆర్ అట్లీస్ట్. నాట్ ద ఈఎస్టీ, నాట్ దాన్ సమ్ అదర్, సమ్ ఆర్ అట్లీస్ట్. నాట్ ద ఈఎస్టీ సూపర్లేటివ్, నాట్ దాన్ సమ్ అదర్ కంపారిటివ్, నాట్ సమ్ ఆర్ అట్లీస్ట్ పాజిటివ్, సమ్ ఆర్ అట్లీస్ట్ పాజిటివ్. ఓకేనండి, మ్యాక్సిమం 80% డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అయిపోయిందండి. ఇంకా లాస్ట్ మోడల్ మిగిలిపోయింది, అది చాలా ఇంపార్టెంట్, మోడల్ 4. దాంతో ఈ టాపిక్ పూర్తవుతుంది. నౌ వి గో ఫర్ ద మోడల్ 4.